దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ పట్టుకోండి. ఇవాళ ఎలాగైనా కన్నప్పని పట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తావురా నువ్వు? ఇడియట్, లేడీస్ మెల్ల గొలుసు లేకపోతారా? ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి వదిలేసేయండి సార్, ప్లీజ్ సార్. ఈ ఇంద్రా చేతికి చిక్కినోడిని విడిచిపెట్టే క్వశ్చనే లేదు. నడు స్టేషన్ కి. ఇంద్ర అంటే మీరేనా సార్? నీకు ముందే తెలిసేంటి? ఈయన జరిగిపోవటమే సార్. ఈయన చేతిలో 9 సార్లు తప్పించుకున్నాను. ఇది సార్ దొంగ పారిపోయాడా సార్? దొంగ పారిపోవటం ఏమిటి? నగ చేతిలో పెట్టి కాళ్ళకు దండం పెట్టి మరీ పారిపోయాడు. చాలా థ్యాంక్స్ సార్. సమయానికి వేట కుక్కలా వచ్చి నా పెళ్ళాం నగలు కాపాడు. నీ పెళ్ళానగా? అవును సార్, నా కష్టార్జితంతో చేయించుకున్నాను సార్. నిజమా? అవును సార్, బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తూ టైం పాస్ కోసం పాస్ కెళ్ళాను సార్. నువ్వెప్పుడు పాస్కెళ్ళినా నీ పెళ్ళాన్ని నీ వెంటే తీసుకెళ్ళి. అలాగే సార్. ఇందా వెళ్ళండి సార్. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే నా భార్య కూడా వెంట పెట్టుకుని వెళ్తాను సార్. వెరీ గుడ్ సార్. ఇది ఉంచండి సార్. ఏంటి 100? ఏంటి ఇస్త్రీ బట్టలుగా? ద గ్రేట్ ఇన్స్పెక్టర్ ఇంద్రాకి ఇచ్చేది 100 కొట్టాను. సరే సార్, 50 లేక 100 ఇచ్చాను. 50 ఉంటే 50 ఇచ్చేవాడి సార్. సారీ సార్. ఎందుకురా నవ్వుతున్నావు? ఒకసారి కామెడీగా అనిపించి సార్, వీడిని చూస్తే మీకు డౌట్ రాడేలా? డౌట్ ఎందుకురా? 100 ఇచ్చినా బత్తాయి పండిచ్చినా వద్దనకూడదురా. బత్తాయి పండించిన పాటు విషయం మీకు తెలిసేది కాదు. సార్ సార్, దొంగ దొరికాడా? ఎక్కడికి వెళ్తాడా దొంగ వెధవా? వాడిని చావ దెబ్బలు కొట్టి నగలు లాక్కొని మీ ఆయనకిచ్చి పంపించేశాను. మా ఆయన వాడేవాడు? ఇప్పుడు ఇటు పరిగెత్తాడే వాడు. నోర్మి, నేను మా ఆయనకు విడాకులిచ్చి 2 ఏళ్ళు అయింది. కర్మ కర్మ, వీళ్ళే పోలీసులో ఏమిటో. అవును, మొదటోడు దొంగ, ఆ రెండో వాడేవాడు? అర్థం కాలేదు సార్ మీకు. ఎందుకు రానవుతున్నావు? ఓసారి నోటి మీద చూడండి. కన్నప్పన్, నాకే కన్నం పెట్టావురా? నమస్తే అన్న. నైట్ పూరా ఆలోచించిన, నీతో పార్ట్నర్షిప్ చేయడానికి డిసైడ్ చేసిన. ఏందట్లా అవులాగా లెక్క లోపల దాక్కుంటావు? జర బయటికి రాదు? ఎందుకు? పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడుతున్నావా? మరి ఇంకా భయం దేనికి? ఫుట్బాల్ అదేం చేస్తది? రంగు పడుద్ది. అట్లా భయపడతావేందన్నా? ఫుట్బాల్ ఏం చేస్తది? ఏమైంది? రంగు పడ్డా? అది జర బయటికి డిసైడ్ చేయరాదు? ఇదేంది? మనం బాల్ డిసైడ్ చేయాలి కానీ బాల్ మనం డిసైడ్ చేస్తుంది. మా జమాల చైన్లు డిసైడ్ చేసినాయి, గదాలు డిసైడ్ చేసినాయి, ఇట్లా బాల్ ఎన్నట్టు డిసైడ్ చేయలే. తోటరావుడు నువ్వా? టీవీలోంచి బయటకి ఎప్పుడు వచ్చావు? ఆ స్టోరీ తర్వాత చెప్తా గానీ నీకు ఆ బాల్ డిసైడ్ చేస్తా, తీసుకుంటావా? ఊరికి నేస్తావా? ఊరికి నేస్తే ఉల్లిపాయ పట్టు కూడా బాగా. అయితే నీకు ఆ బాల్ డిసైడ్ చేస్తున్నా, తీసుకో. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. రంగు పడుద్ది. నువ్వు రంగు పడుద్ది. ఓహో, ఓ కాఫీ తీసుకురా. డ్రెస్ చూసి పెట్టరు అనుకుందాం. పోన్లే. నో ఐ యామ్ బాలు. టిఫిన్స్ అక్కర్లేదు, టిఫిన్ చేసేసాను. చేసారా? ఒకరే ఎలాగబ్బా? ఎలా ఏంటి? నేనే. అదేనండి, మీరు ఒక్కరే ఎలా చేశారా అని. సర్లే కానీ టిఫిన్ ఎలాగైపోయింది? మరి డిన్నర్ పరిస్థితి ఏంటి? డిన్నర్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు. ఆ డిన్నర్. ఆ డిన్నరా? ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధి లేకుండా? బుద్ధి ఏముందండి ఇందులో? డిన్నర్ చేద్దాం అనుకున్నాను, అది అడిగాను. మీకు ఇష్టమైతే డిన్నర్ చేయండి, లేకపోతే లేదు. మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మీలాంటి ఆంటీలు నాలాంటి కుర్రలతో
డిన్నర్ చేయడానికి బాగా ఇష్టపడతారంటగా అదే అడిగాను. ఏంటి ఆ, మధ్యలో ఆయన ఎందుకండి? అమ్మో ఎవడు వీడు ఏంటి వీడెవడో తనతో డిన్నర్ చేయమంటున్నాడండి. నేను డిన్నర్ గురించి డిన్నర్ ఏంట్రా, డిన్నరు? ఏలే సార్ అసలు. ఏం సంగతి రా ఏం మాట్లాడుతున్నావు ఏలే సార్ ఇందులో మాట్లాడటం మా ఫ్రెండ్స్ మరి మా వాళ్ళు యుఎస్ఏ అండి. యుఎస్ఏ పోలీస్ స్టేషన్ ఎందుకండి మధ్యలో? పోలీస్ స్టేషన్ తీసుకోపోతే చక్కగా మాట్లాడు అలాగేదండి అసలు మీరు అర్థం చేసుకోవట్లేదు. అసలు అసలు ఆ ఆంటీ నేను ఆ టైప్ అనుకున్నా. ఎంత ధైర్యంగా నీకు నా పెళ్ళాన్ని వరకు ఆ టైప్ అంటావు? పక్కన. దరిద్రులారా మీ మాటలు తగిన శాస్త్ర జరిగింది. మాకేం తెలుసు రాది. నిన్ను చంపి కానీ నేను ఎన్నాళ్ళైందే 13,000 తీసుకొని ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావురా ఎదవా? నేను 13,000 తీసుకోవడం ఏట్రా? నాటకాలు ఆడుతున్నావా? దివాకరం చెప్పు. చెప్పు ఏట్రా ఇది మరుగుతున్నాడు? ఏంటంటే నిజాలు చెప్పేయాలా? చెప్పేద్దాం. మీ దగ్గర 10,000 తీసుకున్నట్టే ఆడి దగ్గర 13,000 తీసుకున్నాను. దేనికి? దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట. మిమ్మల్ని కీపింగ్ చేస్తాను నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు. చొచ్చినోడా, ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు చాలేదట్టా నీకు? నేనేమో బజార్దాన్ని అనుకున్నావా? 3 కప్పులు లేదని అనుకున్నావా? అదే మాట నేను అడిగితే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను. మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను. ఇదిగో దివాకరం నేనేం చేస్తానో చూడు. నిన్ను నేనేం చేస్తానో చూద్దు గాని చెప్పు ఇంకా ఏమన్నాడు? అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు. పరాయి మగాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కలా పడుంటారని. చచ్చినోడా, అయ్య బాబా ఓనర్ గారు ఇప్పట్లో రారు కదండి. 2 నెలల దాకా రారు. నమస్కారం సార్. గంటలో ఫోన్ చేస్తానని చెప్పి వెంటనే ఎందుకు చేశారనే? భలేవారు సార్, మీ ఇష్టం సార్, మీ ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు. ఈ ఫోన్ మీదే కదా సార్. నా సంగతి నీకు బాగా తెలుసు. నేను ఎవరు ఉద్యోగాలకి రికమెండ్ చేయనని. సార్ కానీ నాకు కత్తి లాంటి కుర్రోడు దొరికాడు. గోల్డ్ మెడలిస్ట్. ఏ మెడలిస్ట్? గోల్డ్ మెడలిస్ట్. పేరు ఏం పేరు? విష్ణు సార్. విష్ణు అంటాయా? అతనికి మన ఆఫీసులో అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగం వచ్చాయి. అర్థమైందా? అర్థమైందండి. చెప్పు ఏం చేస్తావు? మీరు పంపించే కుర్రోడిని అకౌంట్ ఆఫీసర్గా అపాయింట్ చేయాలి అంతే కదా? లేకపోతే తీస్తా. చేస్తాం. ఏం చేస్తాను? పెట్టే ఫోను. నా పేరు ఉగ్ర నరసింహం. ఈ మధ్య నీకు బాగా టాలెంట్ పెరిగిపోయింది రోయ్. నీకు ఉద్యోగం గ్యారంటీ. ఒరే ఆచారి, ఇంక ఈ ఉద్యోగం మనం చేయలేవురా. తినగంటాం 100 ఏళ్ళ ఆయుసు. ఉద్యోగం మానేసిన ప్రమాదమేనండి. ఒరే అమావచంద్రుడు, అర్జెంట్ గా ఓ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ సార్. You are Vishnu, Ugra Narasimhan garu candidate. ఎస్ సార్. Gold medalist. Yes, sir. Already you are appointed as accounts officer. Oh. Congratulations. థ్యాంక్ యూ సార్. ఒరే ఆచారి, టీ తీసుకురారా. నేను టీలు కాఫీలు తాగాను సార్. ఓహో, కూల్ డ్రింక్ తీసుకురారా. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. నేను సంతకం పెట్టిస్తాను కానీ నువ్వు వెళ్ళు.